ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను వాస్తు శాస్త్రం గురించి కొన్ని విషయాలు తెలియజెప్పదలుచుకున్నాను. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. నా పేరు జేజుల్ రెడ్డి. నా వయసు 67. నేను కూడా చాలా వరకు వాస్తు శాస్త్రాలపైన పరిశోధన చేశాను. వాస్తవమైన విషయాలని మీకు తెలియజేయదలుచుకున్నాను. అందుకని ఈరోజు మీకు అందరికీ వాస్తు తెలిసినప్పటికీ నేను చెప్పేది కొంచెం గమనించండి. మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మనం గృహ నిర్మాణం చేయనప్పుడు పంచభూతాలైనటువంటి గాలి, నీరు, అగ్ని, ఖాళీ స్థలము ఇవన్నీ ఎలా ఉంటే ఏ దిశలో ఉంటే ఏ దిశలోకి ప్రవేశిస్తే మంచి జరుగుతుందనేది మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఒక ఏరియాకి పోయినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏదంటే వీధులు ఎంత ఎడల్పు ఉన్నాయి, వీధిలో నీరు ఏ దిశ నుండి ఏ దిశకు ప్రవేశిస్తూ ఉంటాయి అనే విషయాన్ని మనము గమనించాలి. నీళ్ళు ఏ దిశ పోయినా, నీళ్ళు వర్షపు నీరు ఏ పక్క పోయినా ప్రాబ్లం లేదు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే నీళ్ళు ఆ వీధిలో నుండి దూరి ఈ పక్క ఆ పక్క వెళ్ళిపోతాయా, లేదు చెరువు కట్ట మాకు ఆ పక్కన కట్ట నీళ్ళు తన్నుకొని తిరిగి రివర్స్ పైకి వచ్చి మీరు కొన్న స్థలము మునిగిపోతుందా అనేది గమనించాలి. అందుకని ఫస్ట్ వీధిని గమనించి మనం తీసుకోవాలా. ఇల్లు కట్టేటప్పుడు వీధిని అనుసరించే కట్టాలి. ఇల్లు ఒక క్రాస్గా ఉండే వీధుల్లో మనము పక్కిల్ని అనుసరించి కట్టాలి. అంతేగాని నువ్వు ఒకటే సపరేట్గా దిక్సూసి పెట్టి ఇల్లు కట్టాల్సిన పని ఏమీ లేదు. దిక్సూసి అనేది 100% బోగస్. అది దిక్కులు నిర్ణయించవచ్చును. మనం ఏమన్నా సముద్ర ప్రయాణం చేస్తున్నాము, ఆకాశ గమనంలో ప్రయాణం చేస్తున్నాము. కాబట్టి దిక్సూసిని పెట్టి ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎవరన్నా చెప్తే వాని యొక్క అజ్ఞానమే కిందకి వస్తుంది, కానీ వేరే ఏమి కాదు. కాబట్టి ఇల్లు. నెక్స్ట్ వీధి అని చెప్పిన వీధిలో రెండో అంశం వచ్చి, వీధికి ఉత్తర వీధి, దక్షిణ వీధి, తూర్పు వీధి అనేసి కొన్ని ఉన్నాయి. తూర్పు ఉండే వీధే మంచిది, ఇంటికి స్థలానికి తూర్పు పక్క వీధి పోతే మంచిది, స్థలానికి ఉత్తర పక్క వీధి పోతే మంచిది, పడమర పోతే మంచిది కాదు, దక్షిణ పోతే మంచిది కాదని కొంతమంది ప్రబుద్ధులు చెప్తున్నారు. అతనికి వాస్తు తెలదని చెప్పాలని నన్ను అడిగితే, ఏ పక్కన ఈది ఉన్నీలేండి, దోషం లేదు. ఆడ మెయిన్ ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఉంటుంది, దాన్ని గమనించుకొని ఏ దిక్కులో ఉన్న స్థలంనైనా నువ్వు కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. దానివల్ల ఏం దోషం రాదు. ఏం రా విషయం అంటే, మీ ఇంటికి దక్షిణమో లేదంటే పడమరో వీధి పోతా ఉందనుకోండి, ఈ వీధి కన్నా పల్లంగా తూర్పు కానీ పడమర పక్క వీధి ఉండేటప్పుడు తూర్పు పక్క వీధి కన్నా పల్లం ఉండాలి. వాని జాగాల్లో, వాని స్థలంలో ఉంటే అప్పుడు ఈ పడమర పక్క తూర్పు పక్క పల్లం ఉంది కాబట్టి ఈ ఇల్లు కట్టినప్పుడు ఇల్లు అనేది ఎప్పుడు రోడ్డు కన్నా ఎత్తే వస్తుంది, ఒక 2 అడుగుల హైట్ లేస్తుంది. కాబట్టి పడమర పక్క వీధి పల్లం ఉన్న తూర్పు పక్క మన స్థలంలో పల్లం ఉంది కాబట్టి అది సరిపడిపోతుంది. దానివల్ల ఏ వాస్తు దోషము రాదు, డెవలప్మెంట్ కానీ ధనవృద్ధి కానీ అన్నీ బాగానే ఉంటాయి. దక్షిణ వీధి స్థలానికి దక్షిణ పక్క వీధి పోయినా కూడాను, దానికి కూడాను ఉత్తర పక్క ఉండే స్థలము దక్షిణ పక్క ఉండే స్థలానికన్నాను, అంటే రోడ్డు కన్నాను ఉత్తర పక్క ఉండే స్థలము వాని ఆభరణంలో కొంచెం పల్లం పెట్టేస్తే అప్పుడు ఆ ఎత్తు పొలాల సమస్య అనేది తీరిపోతుంది. అంతేగాని ఈ దిక్కులో ఉండేటువంటి ఇల్లే బాగా జరుగుబాటు ఉంటుందని చెప్పడము తప్పు. నాకు ఒక గురువు ఉండడు.
ఆయన ఏం చెప్పారంటే, నాయన పరంట పక్క పోయేటువంటి వీధులు, ఇంటికి స్థలానికి పరంట పక్క వీధి ఉండే వాళ్ళకి జరుగుబాటు లేదనడం తప్పు. కావాలంటే నువ్వు తిరిగి కూడా చెప్పాడు ఆ మాట. ప్రాక్టికల్గా వీధుల్లో గమనించండి. ఏ వీధిలో ఎక్కువ ధనవంతులు ఉంటారనేది తెలుస్తుంది. పరంట పక్క మేముండేటువంటి స్థలంలో పరంట పక్క వీధి పోతాయి. అందరూ A to Z ఆ వీధిలో ఉండేవాళ్ళు మొత్తం ఆ దిక్కులో, అంటే ఇంటికి పరంట పక్క వీధి పోయేటువంటి ఇంటి యజమానులు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు. తూర్పు పక్క మా ఇంటికి ఇంకా ఆపోజిట్లో తూర్పు పక్క ఉండే ఇండ్లు ఉన్నాయి కదా, అందరూ కూలి చేసేవాళ్ళు. జరుగుబాటు విషయంగా ఎత్తుకున్నా, పరువు ప్రతిష్టల విషయంగా తీసుకున్నా తూర్పాకుండోళ్ళు ఏం పెద్దగా బతికింది ఏంలే. ఎందుకు ఇక్కడ తూర్పాకుండోడు దెబ్బతీసినాడంటే, ఇల్లు కడతారో, ఇల్లేమో ఉంటుంది బాగానే, వీధిని మెట్లు లేపుకుంటూ వచ్చేస్తారో, అప్పుడు వాని ఇంటి జాగాలో పరంట పక్క పల్లం అయిపోతుంది. అప్పుడు వాస్తు దోషం వచ్చి కూర్చుంటుంది అక్కడ. కాబట్టి వీధి అనేది నువ్వు ఉండే నివాసం ఉండే ఈ వీధిలో ఈ మిట్ట పొలాలు అనుసరించే ఆ ఇంటికి వాస్తులో బెనిఫిట్ అనేది వస్తుంది. కానీ ఈ దిక్కి తూర్పు వాకులు ఉండే ఇల్లు, పరంట వాకులు ఉండే ఇల్లు, ఉత్తర వాకులు ఉండే ఇల్లు అనే మాట చెప్పడం కరెక్ట్ కాదు. అది సరైన పద్ధతి కాదు. అంటే నీకు వాస్తుశాస్త్రము తెలిసిన వాళ్ళు సక్రమంగా నీకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు దెబ్బతింటా ఉంటావని చెప్తాం. ఇంకా మరి వీధి గురించి అయింది. ఇంకా స్థలము పోతానే పాత వాస్తుల్లో ఆ మట్టిని నోట్లో వేసుకుని ఋషి చూడు అని చెప్తారు. ఆ మట్టి ఏ ఋషి ఉంటే ఆ లక్షణాలతో అక్కడ నివసించే వాళ్ళ యొక్క తలరాతలు ఉంటాయనేసి వాళ్ళు చెప్పడం తప్పండి. నువ్వు నిర్మించే గృహ నిర్మాణం యొక్క కన్స్ట్రక్షన్ యొక్క విధానాన్ని అనుసరించి నీ తలరాత ఉంటుంది. అంతేగాని నువ్వు అన్ని లక్ష్యంగా ఉండేటువంటి జాగాల్లో ఇల్లు కట్టేసి మరి నీకు జరుగుబాటు రమ్మంటే రాదు. కాబట్టి మట్టి అనేది లోతు మన కడగాలు తవ్వినప్పుడు ఒక 2 మీటర్లో 1 మీటర్ తవ్వితే కింద సట్టు మన్ను కానీ ఇసుకవాట మన్ను కానీ వస్తే అటువంటి జాగాలు ఇల్లు కడితే కొన్ని ఏళ్ళ పాటు, అంటే 60-70 ఏళ్ళు అయినా కూడా గట్టిగా అట్లే ఉంటాయి. లేదు బంక్ వచ్చేసింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మనకు కావాల్సిన స్థలం అంతే. ఇప్పుడు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద మ్యాట్లు వేసి ఎంత దిగుబడి నేలైనా సరే మనము మ్యాట్ల ద్వారా పిల్లర్లు కట్టి దాని ద్వారా ఇల్లు గృహ నిర్మాణం కానీ చేసుకున్నట్లయితే ఏం ప్రాబ్లం లేదు. దానివల్ల నష్టం కూడా ఏం జరగదు. నేను ఈ విషయంగా మా పట్టణంలో ఒక సినిమా టైస్ కట్టినారు. దాన్ని నేను ఇప్పుడు కరెక్ట్గా 45 ఏళ్ళుగా గమనిస్తూ ఉన్నాను. ఆ సినిమా టైస్ చాలా గట్టిగా బాగానే ఉంది. అది కింద బంక్ మంట్లో కట్టారు. కింద ఇసుక కూడా ఉంది ఆ మంట్లో. ఏదో కట్టారు, కానీ దానికి వాళ్ళు ఏం చేసినారంటే నీట్గా మ్యాట్లు బాగా వేసి కట్టినారు. సినిమా టైస్ బాగా గట్టిగానే ఉంది. కాబట్టి మ్యాట్లు వేసి ఇల్లు కట్టుకుంటే స్థలం వల్ల నీకు ఏ ప్రాబ్లము రాదు. కాబట్టి వీధి స్థలమైంది. ఇంకా దిక్కులు కూడా దిక్సూసి అనుసరించి ఇల్లు కట్టాలి, కానీ కట్టకూడదు. దిక్సూసి అనుసరించి ఇల్లు అనేది నిర్మాణం చేయరాదు. ఏం విషయం అంటే వీధి నడిచే నడతను అనుసరించి కానీ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి అందరూ చెప్పే వాస్తు దోషాలు రావు. అట్లా లేకుండా నువ్వు దిక్సూసి పెట్టి నీ స్థలాన్ని మాత్రం ఇల్లు తిప్పేసి కట్టుకున్నావు అనుకోండి, ఆ ఇంటికి అన్ని వాస్తు దోషాలే. అది ఒకటి. రెండోది, నీ ఒక ఇల్లే విరుద్ధంగా ఉంటుంది. అక్కడ చూడడానికి కూడా బాగుండదు, స్థలం నష్టం వస్తుంది. కాబట్టి వీధి అనుసరించి ఇల్లు కట్టాల. క్రాస్ వీధులు పోయినప్పుడు మనం ఏం చేయాలంటే పక్కిల్లు అనుసరించి ఇల్లు కట్టాల, అంతేగాని వేరే ఏం లేదు. కాబట్టి మీరు
కొంచెం ఆలోచించాల. అంతేగాని నేను దిక్కు చూసి పెట్టి కడతాను, ఇన్ని డిగ్రీలు తిరిగితే ఇట్లుంటుంది, అన్ని డిగ్రీలు తిరిగితే అట్లుంటుందని కొంతమంది ప్రజల్ని భయపట్టిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకొని ప్రయత్నిస్తుంటారు. కొందరు శాడిస్టులు, నేను పెద్ద పండితుడు అనేసి శాదస్తం బుద్ధి వల్ల ప్రజలు ఎంతోమంది నష్టపడిపోతున్నారు. వీటికంతా మీరు అవకాశం ఇవ్వద్దండి. మీరు నేను చెప్పినట్లుగా వీధిని అనుసరించి పక్కిల్ని అనుసరించి ఇల్లు కట్టుకోండి. ఏ దిక్కులతో పనే లేదు. సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పు అంటాము, మిగిలిన దిక్కు పడమర అంటాం. అది ఎన్ని డిగ్రీలు తిరిగినా నీకు ప్రాబ్లం రాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం రాదని నేను మీకు చెప్తున్నాను. ఇంకో వీడియోలో మిగిలిన విషయాల గురించి చర్చించుకుందాం.